అంటే మాకు ఒక సెలబ్రేషన్ మూమెంట్ కనిపించింది సార్. మాకు టీజర్‌లో చూసినంత వరకు ఒక డైనింగ్ టేబుల్ మీద ఒక 15-20 మెంబర్స్ కూర్చుంటే సంక్రాంతికి అలాంటి మూమెంట్స్ చూస్తుంటాం ఇళ్ళ దగ్గర. యాక్చువల్‌గా సంక్రాంతి చేసింటే బాగుండేదేమో రిలీజ్. సో, ఈ సంక్రాంతి మాత్రం చాలా బాగా ఓపెన్ అయింది సార్ తెలుగు ఇండస్ట్రీలో. ఆ స్ట్రీక్ సీతాపైనం వరకు కొనసాగిద్ది అనిపిస్తుందన్న సక్సెస్ స్ట్రీక్. సో, ఈ ఎమోషన్ ఏంటి సార్? అంటే లవ్ అండ్ గ్రాటిట్యూడ్ అన్నారు కదా! అదండి, ఇది ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్ అండి. ఫీల్ గుడ్ ఫిల్మ్. చూస్తే ఒక మంచి ఫీల్ నుంచి బయటికి రావచ్చు. ఎగ్జాక్ట్‌లీ. ఒక ఫ్యామిలీ ఎవరైనా సరే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకైనా వెళ్ళొచ్చు. అండ్ ఎక్కడ కొంచెం కూడా ఈ డబుల్ మీనింగ్ డైలాగ్స్లో అలా సినిమాలో ఉండదు. ఈ బ్లడ్ విడ్ అంతా మన వాళ్ళు చూసి వాళ్ళకు కూడా ఒక చిన్న చేంజ్ ఉంటుంది మా సినిమా. ఎగ్జాక్ట్‌లీ. ఒక పాజిటివిటీ ఉంటుంది, ఒక వాల్యూస్ ఉంటాయి. మన కల్చర్, మనకు ఒక ఇండియన్ కల్చర్ ఉంది కదా, మనకు వాల్యూస్ ఉంటుంది. సో ఫ్యామిలీస్, ఇది ఫాదర్ మదర్ అంటే ఏంటి, తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ ఏంటి, సో ఇలాగా చాలా వాల్యూస్ ఈ సినిమాలో ఉంటుందండి. అది డాక్యుమెంటరీ లాగా మనం చెప్పకుండా ఒక కమర్షియల్ వేలో ఒక డిఫరెంట్గా చెప్పాలని చేసిన ప్రయత్నం అండి సీతాపైనం. ప్రయత్నం